నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. మనలో మన మాట యా చెప్పండి. అంటే ట్రైనింగ్ టైం అయిన తర్వాత ఆ. లేకపోతే బయట నించోబెట్టేటప్పుడు ఆ. బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసేటప్పుడు ఆ, రివాల్వర్ చేతికి ఇచ్చేటప్పుడు యా, ఎవరైనా కనిపించేటప్పుడు ఆ. "ఒరే, ఇంకా చిన్నోడిని డాడీ కోరిక కోసం ఇక్కడికి వచ్చాను, చాలా రెస్పెక్టెడ్ గా చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నాను, నాకు ఇంకా హీరో అవ్వాలని బ్యాలెన్సింగ్ ఉంది, ఈ బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు వేసి చేతిలో గన్న పెట్టి ఏంటో ఇది పాయింట్ లో నుంచి షూట్ చేస్తాను, నువ్వు అక్కడే ఉండి నేను ప్రాపర్ గా వేస్తాను అనేటట్టు ఉంది నా పరిస్థితి అనుకున్నారు ఎప్పుడైనా? లేదండి, అలా ఇప్పుడు నిజంగా అలా అయితే ఎప్పుడు అనుకోవాలి. ఉమ్, ఉమ్. సర్వీస్ చేస్తున్నప్పుడు భయపడకూడదు. ముందు ట్రైనింగ్ లో మనకు భయం మాట చెప్పండి పర్లేదు. మనలో మన మాట ముందు మనకు ట్రైనింగ్ లోనే తీసేస్తారు. ఆ, నీకు ఏదైనా నువ్వు ఎంత భయస్తుడవైనా నువ్వు ఏం చేసినా ట్రైనింగ్ లో తాటి తీసి వదిలేస్తాడు అంతే. అంటే ఒక రాటు తేరిపోయిన రాయిలా తయారు చేస్తాడు మనకి ఎలా అయినా సరే. ఇంకా ట్రైనింగ్ గట్టిగా లో ఎలా చేస్తారు? ట్రైనింగ్ లో ఎన్ని గుడ్లు తిన్నారు చెప్పండి? గుడ్లో రోజుకో 2 ఉంటాయి కదా ఖచ్చితంగా. రోజుకి 2 బాయిల్డ్ ఎగ్స్. ఖచ్చితంగా. అండ్ మాకు స్పెషల్ డైట్ కూడా మాకు ఇంకా సరిపోకపోతే మేము ఇంకా స్పెషల్ గా మేము చేసుకుంటాం, చేసుకునే బాయిల్స్ చేసుకుంటాం. ఎన్ని 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 ఇయర్స్ ట్రైనింగ్? ట్రైనింగ్ అండి 11 months. ట్రైనింగ్ 11 months కంటిన్యూస్ ట్రైనింగ్. ఈ ఆర్మీ ఆఫీసర్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మాకు చెప్పేశారు కాబట్టి, సో మీకు ఈ అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ కామన్ మ్యాన్ కి కూడా ఇస్తుంది అనేది ఎలా తెలిసింది? మీ వరకు ఎలా రీచ్ అయ్యింది? అది యూనిఫామ్ తో ఎందుకు అప్లై చేయాలనిపించింది? మీరు యాజ్ ఇట్ ఈస్ అగ్ని పరీక్షకి ఏ వీడియోని చేసి రికార్డ్ చేసి పంపించారు ఇప్పుడు మాకు చెప్పాలి. యా డెఫినెట్ గా దాంట్లో ఏమని చెప్పడానికి అంతా చూసిందే కదా. సో ఆ రోజు నైట్ 12కి డ్యూటీ అయిపోతుంది. అది డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఇలా వెళ్తున్నప్పుడు ప్రోమో వచ్చింది. ఎలా వెళ్తున్నప్పుడు? నేను రూమ్ కి వెళ్తున్నాను, నా డ్యూటీ నుండి నా రూమ్ కి వెళ్తున్నప్పుడు నాకు ప్రోమో వచ్చింది స్టార్ మా నుండి. ఎవరు నాగార్జున గారు, నేను నాగమామ అంటాను, నాకు ముద్దుగా నాగమామ అని ఇష్టం. అందరూ వెంకిమామ అంటుంటారు కానీ నేను నాగమామ అంటుంటా. నాగమామ వీడియో చూసాను అనమాట. ఏంటి కామనర్స్ ఇది నిజమేనా అది ఇది అని చూశాక యా ఓకే కన్ఫర్మ్, ఒక యూట్యూబ్ రివ్యూర్ గా ఒకరి ద్వారా కన్ఫర్మే ఇది నిజమే అని చెప్పి అతను వీడియో చేశారు దానికి. ఆ వీడియో చూసి యా ఓకే ఇదేదో బాగుంది, యా అతనే వెబ్సైట్ నుంచి అతని డిస్క్రిప్షన్ నుంచి తీసుకొని వెబ్సైట్ లో నేను అప్పటికప్పుడే వీడియో చేశాను అనమాట. అంటే మార్నింగ్ మీ రివ్యూ త్రూ ఒక ఆర్మీ ఆఫీసర్. నిజంగా ఇది మాత్రం ఆదిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతని వీడియో చూసే నేను వెంటనే ఓకే ఇది ఓకే నెక్స్ట్ మార్నింగ్ లాగానే ఇదే మనం చెయ్యాలి అని చెప్పి అందువల్ల ఇలా డ్యూటీకి వస్తున్న దారిలోనే ఎక్కడో ఒక దగ్గర చూసుకొని చేసేసాను అనమాట. సూపర్. మళ్ళీ టైం దొరకదని చెప్పి దొరకదని అప్పటికప్పుడు అప్పటికప్పుడే నేను అసలు ఏం మాట్లాడాలి అదేం డిసైడ్ అవ్వాలి. కెమెరా ఆన్ చేసాను. యా ఓకే నేను ఒక అది కూడా చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తాను. నేను ఒక సోల్జర్, ఇప్పుడు ఆడిషన్ లో ఏదైతే చెప్పానో అదే చెప్పాను. నేను ఒక సోల్జర్ని 3 years నుండి ఇండియాకి సర్వీస్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉంది. సో నాకు ప్యాషన్ అదే, ప్రొఫెషన్ ఇదేనా నా ప్యాషన్ అదే. ఐ వాంట్ టు బీ యాక్ట్. నాకు ఇలాంటి బ్రేక్ త్రూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఎక్కడైనా దొరికితే నాకు ఎలాంటి ఛాన్స్ దొరికితే ఎక్కడైనా ట్రై చేద్దామని చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్లో మనం వెళ్ళాక సక్సెస్ అవుతామా లేదా సెకండరీ. అందులో మనకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే ఈ రోజు మనకి పాజిటివ్ అయింది, ఈ రోజు మనకు ప్లస్ అయింది, ఈ రోజు మనం అనుకున్న సక్సెస్కి ఇంకొంచెం దూరంలో మనం ఇంకొంచెం దాటి వెళ్ళాం అనే ఒక ఇగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒకటి, ఓకే ఇక్కడ సర్వీస్ కూడా ప్యూర్గానే చేస్తాం, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇది కదా, ఇందులో కదా మనం ఇంకా మజా రావాలి, ఇంకా ఇది కదా మనకు కదా ఇంకా ఏమైనా చెయ్యాలని ఉంటుంది కదా అని చెప్పి అవన్నీ చెప్పాను. ఇలా ఇవన్నీ చెప్తే యా ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆడిషన్ గ్రూప్ డిస్కషన్స్ పిలిచారు, జూమ్ మీటింగ్ అయ్యింది, ఇంటర్వ్యూ పిలిచారు అని. సో వెంటనే లీవ్ దొరికిందా? చాలా ఫైట్ చేశాను లీవ్ కోసం. అది ఎలా ఫైట్ చేశారో మాకు తెలుసుకోవాలి. థింగ్ ఏంటంటే యా ఓకే గ్రూప్ డిస్కషన్స్ మాత్రం నేను నార్మల్గానే డైలీ లీవ్ గానే వచ్చాను. నేను నార్మల్ లీవ్ వద్దాం అని చెప్పి నేను లీవ్కి వస్తుంటే నేను ఎప్పుడైతే శ్రీనగర్ టు ఢిల్లీ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేఓవర్లో కూర్చుంటే ఢిల్లీలో కాల్ వచ్చింది, ఈబీ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడేంటి కాల్ చేసేది ఇలా అని చెప్పి చూస్తే అప్పటికి అయిపోయింది నాది. అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది, జూమ్ మీటింగ్ అయిపోయింది. తర్వాత అప్పుడు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా ఈ డేట్న మీరు గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్ రావాలి అన్నారు. ఓకే ఏదో బాగుంది, కరెక్ట్ లక్కీగా దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి నేను వెంటనే గ్రూప్ డిస్కషన్ వచ్చేసాను. గ్రూప్ డిస్కషన్ వచ్చిన తర్వాత నాది 11th నేను వెళ్ళిపోవాలి, కాశ్మీర్ వెళ్ళిపోవాలి. వీళ్ళు నాకు 6th ఫోన్ చేసి 8th కల్లా మీరు ఇక్కడ రావాలి, హైదరాబాద్ రావాలి, 10 days 19th వరకు అంటే నాకు లీవ్ అయిపోతుంది. సో అప్పటికప్పుడు మా CEO సార్ని అందరినీ రిక్వెస్ట్ చేసి ఇలా సార్ ఇది నా పొజిషన్, ఈ ప్యాషన్ ఉంది, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కాశ్మీర్ రమ్మన్నారు. కాశ్మీర్ వచ్చాక అక్కడ రిపోర్ట్ చేసేసి మళ్ళీ వెంటనే ఇంకో లీవ్ అప్లై చేసుకొని మళ్ళీ వెంటనే శ్రీనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి
1 డేలో 4 ఫ్లైట్స్. దీనికోసం అదే చెప్తున్నా కదా, నేను రావడానికి కష్టపడ్డా. ప్యాషన్. యా, ఇందులో వచ్చాక కష్టపడడం సెకండరీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షో అటెండ్ అవ్వడానికి నేను 2 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది, 4 ఫ్లైట్లు మారి. 1 డేలో యుద్ధం చేసి వచ్చారు ఇతను. అదే వాళ్ళని వీళ్ళని బతిమాలి. నాకు బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయిన వాళ్ళందరూ ముందు. అలా ఉంటది, రావడానికే కష్టపడ్డా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అగ్ని పరీక్ష కోసం ముందు యుద్ధం చేశారు చాలా అమ్మో, చాలా. సో ఆ 1 డే 4 ఫ్లైట్స్ మరి ఆ జర్నీ 24 అవర్స్ జర్నీ ఏదైతే ఉందో మీకు చాలా అమ్మ ఏంట్రా బాబు టెన్షన్. నాకు ఏం నిద్ర పట్టేది కాదు అసలు, ఏం తెలిసేది కాదు. ఏమవుతుంది రేపు వెళ్ళగలనా రేపు అసలు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాల్ పెట్టగలనా లేనా అనేది ఒక టెన్షన్. వాళ్ళ రీవార్డర్ ఇచ్చినంత వరకు నాకు అదే టెన్షన్ మెయింటైన్ అయింది. అంటే ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? ఫ్లైట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఆ రోజు దాని దరిద్రం ఏంటంటే, మనకి ఎలాంటి విషయాలు మన దరిద్రం కదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే రోజు నైట్ 10:30కి ఒక ఫ్లైట్ ఉంటుంది, శ్రీనగర్ టు హైదరాబాద్ డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఆ రోజు ఆ ఫ్లైట్ ఈవినింగ్ 6కే లాస్ట్ ఫ్లైట్. షబ్బా ఇంత అదృష్టంతో నేను రా బాబు నేను అని చెప్పి, సార్ ఇలా ఉంది సార్ పొజిషన్, నాకు వెంటనే చేయకపోతే అవ్వదు అని చెప్పి ఫాస్ట్గా 4 కల్లా చేంజ్ చేసుకొని ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి నేను చెక్ ఇన్ చేశాను. మొత్తానికైతే చాలా పెద్ద యుద్ధమే చేశారు 4 కదా. సూపర్. సో అలా మొత్తానికి వచ్చారు. 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 45 మెంబర్స్ 44 మెంబర్స్ ని పిలిచారు. సో 44 లో అందరిని పిలిచేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ భయపడ్డా. ఇప్పుడు ఫస్ట్ ఇలా వెళ్ళి కూర్చొని అందరూ సెట్ అయ్యాం, ఓకే అందరూ వచ్చేసారు, సెట్ అయ్యాం, ఇప్పుడు ఏం చేస్తారు అసలు మాకే అంటే అందరు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక ప్రోగ్రామ్ లో అందరినీ కూర్చోబెట్టి వెంట పక్క నుండి చేయిస్తారేమో, మామూలు అంతా షో రన్ అవుతుందేమో అనగానే ఒక్కొక్కరిని పిలుస్తారని చెప్పారు. ఒక్కొక్కరిని పిలుస్తారా అని ఒక చిన్న టెన్షన్. అలా అనగానే వెంటనే ఇంకొకరిని పిలిచేశారు. ఫస్ట్ పిలవగానే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం చెప్పాలి మనం అసలు, ఇంకా మనం ఏంటి ఇంకా అరంగేట్రం కూడా చేయలేదు, ఇప్పటివరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏం చెప్పాలి, ఏం అడుగుతారు, మనం ఏం చేద్దాం అనే ఆలోచనలో. కానీ ఒక అరగంట తర్వాత వదిలేసింది, చాలే చూసుకుందాం తర్వాత ఏదైతే అదే. నాకు అప్పుడు మైండ్లో ఒక థాట్ వచ్చింది, నేను ఏదైతే స్లిప్ అయినా స్లాంగ్, నేనేమనుకున్నా అంటే ఓకే నాకు ఈ స్లాంగ్స్ చాలా ఇష్టం. ప్రతి స్లాంగ్ సినిమాలు చూసి ఇవి చూసి మనం వేరే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కాకినాడ విజయనగరం శ్రీకాకుళం ఇవన్నీ తిరిగాను కాబట్టి ఇవన్నీ బాగా అలవాటు నాకు, నోట్లో నుంచి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఎదుటి మనిషిని బట్టి నా మాట వచ్చేస్తుంటుంది. సో ఇలా ట్రై చేద్దాం, ఇలా మోడిఫికేషన్ చేస్తూ ఇలా మోడిఫై చేస్తూ ట్రై చేద్దాం స్లాంగ్స్. ప్రతి ఆన్సర్కి వేరే స్లాంగ్స్లో చెప్దాం, కొంచెం యూనిక్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. స్టేజ్ వరకు అక్కడికి అలాగే వెళ్ళా. స్టేజ్ ఎక్కగానే ఒక భాష మొదలు పెట్టగానే ఆ భాష మార్చబుద్ధి అయ్యలే. ఒక బాగుంది, ఇదే బాగుంది, ఇందులో కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఇదే ట్రై చేయని చెప్పి అదే ట్రై చేసుకుని వచ్చేసాను. సో మొత్తానికి పాపం వెయిట్ ఎత్తగలరా అని అడిగితే అంటే నేను ఆవిడ అలాగే అడిగారు, బలం బాగా ఉందా మొయ్యగలమా అని చెప్పి. అంటే ఏమో నెక్స్ట్ డైలాగ్ ఆవిడ ఏమనుకుంటారంటే ఏమో ఎత్తమంటారేమో ఓకే ఆవిడ్ని అంటే బేసిక్ గా సిగ్గు, ఇప్పుడు ఈవిడ్ని ఎత్తాలా ఏంటి అని. ఏమంటే కళ్ళలో ఎక్కడైనా సిగ్గు కనిపించిందండి ఎవరికైనా? అలా లేదు, అంటే ఇప్పుడు ఈవిడ్ని ఎత్తేమంటారా నిజంగా సిగ్గు. మరి మీకేం కనబడిందండి ఎక్స్ప్రెషన్ లో? అనేటట్టు అంటే దాని అర్థం అదే ఓకే ఛాన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఒక సెలబ్రిటీ యాంకర్ ఎత్తడానికి ఛాన్స్ ఉంటుంది, అదృష్టం అని. ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. ఆ ప్రోమో చూసుకున్నారా? చూసుకున్నా. ఏమనిపించిందో చూసుకున్న తర్వాత? యాక్చువల్ ఎక్స్ప్రెషన్ అంటే నేను తర్వాత వెంటనే రియాక్షన్ కట్ చేసేసారు, ఇలా తిరిగి ఇలా పెట్టాను అన్నమాట. అంటే ఇక్కడ వరకు వచ్చింది ఆపేశారు, ఇక్కడ కట్ చేసేసి శ్రీముఖి గారు క్లోజ్ చేశారు. నన్ను కాదయ్యా అని చెప్పి ఆడన్నా. అయ్యో చాలా స్పాంటేనియస్ గా అనిపించింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా చేద్దామని, ఆటోమేటిక్ గా వచ్చేసింది ఫుల్. అదే అంటే మన ఇన్నర్ లో ఏముంటుందో బయట అవుటర్ కూడా అదే వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా కాదు అది. నేను చాలా డీసెంట్ అండి బేసికల్ గా. అర్జెంట్ గా బయటకు వెళ్ళిపోతానమ్మా నేను. చూస్తారు కదండి ఎపిసోడ్స్, చూడండి అగ్ని పరీక్షలో చూడండి అంత డీసెంట్ గా. అగ్ని పరీక్షలోనా? యా లుకింగ్ చాలా హౌస్ లో కూడా చాలా డీసెంట్ గానే కనిపిస్తాను. ఎవరైనా ట్రిగర్ అంటే నేను బేసిక్ గా ట్రిగర్ అవ్వను, మెయిన్ అయ్యానంటే మరి అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అంటే వెంటనే తీరిపోతుంది, అందరిలో ఒక 10 minutes 15 minutes ఉంటే ఆగిపోతుంది. నాకేమో ఒక మనిషితో ఒక నిరంతర కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటది మొదలైందంటే.
అదే ఇప్పుడు ఎవరికైనా అంటే ఎప్పుడైనా నాకు ఎక్కడికి వెళ్ళినా హాస్టల్ అవని, స్కూల్ అవని, కాలేజ్ అవని, ఫ్రెండ్ కంటే ముందు నా ఎనిమి వీడితో అలా ఉండాలి. కోల్డ్ వార్ అలా మెయింటైన్ అయిపోతుంటది నాకు ఎందుకో. అమ్మో ఇదేదో బాగుంది, ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా. యా అఫ్ కోర్స్, అంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో ఒక ఇంత హాస్టల్ కానీ స్కూల్ సమ్ పర్టికులర్ ప్లేసెస్ రోజు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ లో ఒకడు ఉంటాడు కదా, మనకు మైండ్ డివేట్ చేసే మనిషి, అరే ఏంది ఈడు ఎలా ఉన్నాడు అనే టైప్ ఆఫ్ ఉంటది ఒకటి. ఆ ఒకటి నాకు ముందు నా మైండ్ అదే స్ట్రైక్ అవుతుంది, ఫ్రెండ్ కంటే ముందు ఈడే స్ట్రైక్ అవుతాడు. కోల్డ్ వార్ ఏమైనా వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది. లేదు లేదు, కోల్డ్ వార్, హాట్ వార్, కోల్డ్ వార్ చాలా కోల్డ్ గా ఉంది, ఇంకా వార్ అవుతుందా? నో వార్. సూపర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.